స్థలములో మీరును ఉండులాగున నేను మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అప్పటికి సిద్ధపడిన వారిని అప్పటికి మరి సిద్ధపడా. ఇంకో మాట చెప్తాను మీకు, ఇక్కడ కూర్చున్నటువంటి జన సమూహంతో నేను చెప్తున్న మాట ఏంటంటే, నీవు కనబడిన ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పుకుంటారా? మీరు చెప్పడే వందనాలు చెప్పుకుని అలవాటు ఉన్నారు చేయాలంటే. మొక్కలు చూసుకున్నప్పుడు చిన్నవాడైనా పెద్దవాడైనా చిరునవ్వు నవ్వుతామా లేదా? వందనాలు చెప్పుకుంటారా లేదా? చెప్పండి. చెప్పుకుంటాం. కానీ నేను మాత్రం చెప్తాను, ఇలాంటి వారు ఎవరు పడలేదు. అది మనం నేర్చుకున్నాం. మరి ఎవరు వెళ్తారు పరలోకానికి? ముఖ దర్శనం చేసుకున్న వారు నరకానికి వెళ్తారు, హృదయ దర్శనం చేసుకున్న వారు పరలోకం వెళ్తారు. నేను చాలాసార్లు చెప్తాను, ఐగారికి మానిటర్ తీసుకెళ్ళాను. అందరూ వెళ్ళొస్తాను అంటే భోంచేసి వెళ్ళు అన్నారు భార్య భర్తలు. భోంచేసి వెళ్ళు అంటే నేను సమాధానం ఏం చెప్పండి? తింటాను, తినను, ఆకలి లేదు, కడుపు పోవలేదు, లేకపోతే టైం లేదు, ఏదో ఒకటి చెప్పాలి. ముఖస్థుతి చెప్పాలా? నేను వారు అడిగినప్పుడు వారికి ముఖస్థుతి జాగ్రత్తగా సంబంధించినటువంటి సమాధానం చెప్పలేదు. కానీ నేను మీ ఇంట్లో భోజనం చెయ్యను అన్నాను. అంటే దీనిలో ముఖస్థుతి ఉందా? ఏముంది? నాలో మీ మీద నా హృదయంలో బాధ ఉంది అని ఇండైరెక్ట్గా దాని అర్థం. అది భోజనం చేసి వెళ్ళరా అంటే నేను మీ ఇంట్లో భోజనం చేయను అని మాట్లాడాను కఠినంగా. ముఖస్థుతి వరకు ఇప్పుడు ఆగలేట్లేదులే, ఇప్పుడే తినొచ్చానులే, ఇప్పుడు భోజనం చేశానని అంటారు. భోజనం చేయకుండా భోజనం చేసి అనేవాడు ఇక్కడ ఎంతమంది ఉంటుంటారు అది లేదు. భోజనం చేయకుండా భోజనం చేసి వచ్చాను అన్న పదాన్ని ఉపయోగిస్తూ మానేసిన వాళ్ళు చేయొద్దండి. చూడండి, ఒక్క చేయొద్దు లేదు ఇక్కడ. ఈ రకాలుగా పర్లోకి వెళ్తారు. ఎలా వెళ్తాం పరలోకానికి? ముఖ దర్శనాలు పరలోకానికి వెళ్ళవు, హృదయ దర్శనాలు. నేను అయ్యగారికి ఏ దర్శనం చూపించాను చెప్పబోయా? హృదయ దర్శనం చూపించాను. నాకు అర్థమైపోయింది. నాన్నగారు హై స్కూల్ టీచర్ పనిచేస్తున్నప్పుడు ఆ తోటి హై స్కూల్ టీచర్ ఒక ఆయన బహిర్భూమికి చెబుతూ వెళ్ళారు. నాకు ఎవరైనా సరే వెళ్ళి వచ్చిన పక్కన దారి పక్కన పెద్ద వంగతోట వెళ్ళి దాని నిండా కాయలు ఉన్నాయంట. ఆ దారికి వంగతోట మధ్యలో కంప కూడా లేదట. ఆ మేషలను చూస్తే ఆశ వచ్చిందంట. చూస్తే ఎవరు లేరట. ఇంతలా చెంబు, చిన్న చెంబు కాదు కానీ ఇక 2 లీటర్లు అంత పట్టి చెంబు పట్టుకుని వెళ్ళాడు. ఖాళీ అయిపోయింది కదా, దాని నిండా కాయలు పోసుకొని ఆ చెంబు అలా పట్టుకొచ్చి ఇంట్లో భార్యకి ఇచ్చాడు. భార్య వండేసాడు, తినేసాడు, అయిపోయింది. 3 నెలలు అయింది. ఎన్ని నెలలే? 3 నెలలు అయిపోయింది. ఎక్కడ దొంగలు అక్కడే గప్ గప్. మూడో మాట సాంబారే గుడ్డి. మరి ఏంటంటే అర్థం? ఇక్కడ కూర్చున్న వాళ్ళారా, ఇంటికి వచ్చాము, విన్నారు, విన్నారు, సంతోషం వెళ్ళారు. కానీ ఎక్కడ దొంగలు అక్కడే గప్ గప్. సాంబార్ కూడా పర్లోక గుడ్డ. ఏమీ ఉపయోగం లేదు. మీ స్థలానికి వచ్చి నేను చెప్తున్నాను కదా, అంతా వ్యర్థము. మీరు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట ప్రభువాడు. మీరు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. నో రిజల్ట్. పెదవులతో ఆరాధిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ముఖస్థుతి మానేయండి, మార్పు పొందిన వాళ్ళు. ఇదే ఈ ఆంటీ వచ్చి పనికిమందిరా ఈ ఆంటీ అని అన్నావు. ఆ ఆంటీ కాసేపు ఎదురుస్తే ఆంటీ వందాలండి, రండి ఆంటీ కూర్చోండి, చూస్తున్నాను కూర్చోండి ఆంటీ అనే రకాలు లేరు ఇక్కడ. నీ మనసులో బాధ ఉంటే మనసులో బాధ అట్ట పెట్టుకుని ఆ బాధగా ఆ గురించి తటదించినప్పుడు ఎవరి మీద నీ బాధ ఉందో ఆ వ్యక్తిని తటదించి అమాయకంగా పాప బాగున్నావా అన్నట్టు ఆ
లోనేమనుకున్నా ఇలా ఈ వేషాల్లో ఉన్నవారు ఆ పరలోకానికి చెప్పండి గట్టిగా వెళ్ళరు. మరి ఏం చేయాలి? హృదయపూర్వకముగా నిజం పలుకువాడు. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఈ లోకమంతా భక్తి నిరంతర సంబంధం లేని లోకంలో ఉన్న వారందరూ కూడా ముఖస్థితిలో ఉంటున్నారు. లోపల అకౌంట్, బయట అకౌంట్. లోపలంతానే నిజం, బయట చెప్పేది అబద్ధం. లోపల కక్ష, బయట చెప్పేది ప్రేమ. లోనేమో తిట్టుకోవడం, పైన ముఖస్థితి చేయడం. దాని నుంచి బయటకు వచ్చారా? దాన్ని బయటకు రావడం మార్పు పొందాడు. ఏ మానసు పొందింది? ఏ బాప్తిసం పొందేవు? ఏ మానసు పొందావు? తుస్సు. నీ మాన మనసు ఎప్పుడు గుస్సాలు చూసారు? తుస్సు. ఏం ప్రయోజనం లేదు. ఇంటికి వచ్చినా సరే నేను చెప్తున్నాను, 3 నిమిషాలు మీరు వెళ్ళిపోబోతున్నారు. ఇప్పుడైనా సరే మీరు ప్రయత్నం చేయండి. మరియమ్మ గారు ఏం చెప్పారు? ఆయన మీతో చెప్పింది. ఎంత సౌమ్యమని పెడతారండి. ఇది చేయవయ్యా, ఇది పరిస్థితి చెప్తాను అంటే నా టైం ఇంకా రాలేదు, నాకు నేనేమి చేయలేను, నేను నువ్వు చెప్తున్నావు నాకు అని మొహం మీద చీవుడు పెట్టినట్టుగా మాట్లాడాడు. నాతో నీకేం పని, నాతో నీకేం పని అన్నాడు. బాధపడిందా? మనసు నొచ్చుకుందా? నొచ్చుకోలేదు. కృంగిందా? కృంగలేదు. బాధపడిందా? బాధపడలేదు. అది మరి అంటే నేను అంతేనన్నా చేయొద్దండి. నేనా మరిలాగా యేసుప్రభు అంత హార్ష్గా మాట్లాడిన మరియమ్మ గారు ఉదయాన్ని ఏమి పాడు చేసుకోలేదే, నేను అదే మెట్లో ఉన్నానని చేయొద్దండి. ఏమీ లెక్కే ఒకసారి చేయొద్దమ్మా, నేను లెక్కేస్తాను. నో సింగిల్ హ్యాండ్ అమాంగ్ ద థౌజండ్స్ పీపుల్. ఇన్ని వేల మంది ఉన్నారు, ఒక్కరన్నా చేయలేదు. అంటే యూ నో వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు తెలుసు. పరలోకానికి వెళ్ళవు. కాబట్టి బైబిల్ చెప్పే బోధ ఏంటంటే ముఖస్థుతి చేయొద్దు. లోపల ఏ భావం ఉందో ఆ భావాన్ని మాట్లాడు. అది తప్పు అయితే క్షమాపణ అడుగు. అయిపోయిందా ఉందా? అయిపోయిందా ఉందా? అయిపోయింది. ఇప్పుడు ఎంతమందికి క్షమాపణ అడిగావు? నేను చెప్పమంటావా? ఒక నెల రోజుల లోపల కనీసం 20 మంది కాలు పడి క్షమాపణ అడిగారు. ఎంత పిల్లలు కూడా క్షమాపణ కాలు పట్టి వాళ్ళకి తెలియదు కారణం అడిగానని. నేనే వాళ్ళు విధంగా న్యాయం చేయలేదు. ఎవరైనా నేరం చేసినా నేను ఒప్పుకుంటాను. ప్రభు నేరం చేసి తెలియబడే మన పాపాల కోసం, మన పాపాల కోసం. ఓ ఈ విశ్వాసే, నీ తప్పులకే నువ్వు క్షమాపణ లేకపోతే ఇతర తప్పులు క్షమించమనేటువంటి మెట్టెగలా వస్తుంది నీకు? క్రీస్తు చేసుకున్న మనసు నీకు వచ్చిందా? ఆయనకున్న దీనత్వం నీకు వచ్చిందా? అమ్మ నిద్రపోతాం అంటే కాళ్ళు కొట్టుకుంటే పట్టుకుని నన్ను. అమ్మ నిద్రపోతుంటే చాలా సార్లు క్షమాపడతాను. ఏం తప్పు చేసి ఏం చేయకుండానే. ఏంటి? ఏమి చేయకుండానే. చేయకుండానే. నాకేం కావాలి? పరలోకం కావాలి. ఎక్కువసార్లు క్షమాపణ పెట్టి నాకు కావాలి. కాబట్టి ఎంత నెంబర్ కావాలి? 5 సార్లు తప్పు చేద్దామా? అది నాకు ఇష్టం. తప్పు చేయకపోయినా సరే నా నెంబర్ కావాలి. ఏ నెంబర్? ఐఎమ్ సారీ. నాకేం కాదు? పరలోకంలో అడుగు పెట్టాలి. అమ్మగారు ఎవరైనా కోపడ్డారు అనుకోండి, నేను వెళ్ళి ఆ మనిషిని క్షమాపణ పెడతా. అమ్మగారు అడిగారు కదా, నాకు అనవసరం. అమ్మాయి అన్నారు కదమ్మా, బాధపడ్డావా, క్షమించమ్మా. నేను అన్నానా? అన్నది అమ్మగారా? అమ్మగారు చెప్పు. అమ్మగారు నేను క్షమాపడం ఏంటి? పరలోకం కావాలి. ఎవరి పక్షంగా? ఎవరి పక్షంగా? అమ్మగారి పక్షం. ఎవరి పక్షంగా? మన పక్షం. ఎవరి పక్షంగా? నా పక్షం. నేర్చుకో. నిందల మోప మాకు, అవమానాల మోప మాకు, నేరాల మోప మాకు. నువ్వు పొలం వెళ్ళాలనుకుంటే, ఎంతమంది పొలం వెళ్ళాలనుకుంటున్నారు? ఏమైనా పొలం అడుగు పెట్టాలనుకుని ఆశించండి ఎంతమంది అన్నారు? అందరూ చేతులు ఎత్తారు.
ఆర్ యు రెడీ? రెడీ? ఆర్ యు రెడీ? సమాధానం పడండి, హృదయాలను సరి చేసుకోనండి. కాబట్టి ముఖస్తుతి దర్శనాలు పక్కన పెట్టి హృదయ చెప్పండి, హృదయ దర్శనం. ఈ కుర్ర తెలిసారు మీరు అడిగింది ఆడ సన్నాసి ఆడ నాకేం తెలియదు. అది పైకి పడ్డాడు, అది అనుకున్నాను పైకి అన్నాను, అడిగాను కొడుకు అన్నాను. అందులో ఒక రోజు ఎందుకు నువ్వు కాపాడ్డావు. అయ్యారు బాగున్నారా, నమస్కారం అన్నాడు. సంజయరావు నీ పేరు రూపేనా? అప్పుడు నేను ఏం చేయాలి, నువ్వు కనపడగానే అరే నిన్న నీ సందర్భం వచ్చింది, నువ్వు తెలుసని ఒక అతను అడిగాడు, అప్పుడు నా భావం ఏంటో నీ పట్ల అయ్యి చెప్పానురా, ఇదిరా నీ పట్ల నా భావం అని చెప్పాలి. ఉంటుందా పోద్దా? ఢిల్లీ ఉంటుందా పోద్దా? ఏమన్నా కరిగిపోయావా? కరిగిపోయావా? పరువు వచ్చిందా పోయిందా? ఇక్కడ వచ్చిందా అక్కడ వచ్చిందా? మరి ఇంకేం కావాలి? అడేనా ఇక్కడ నుంచి వెళ్ళే లోపల ఎంతమందికి క్షమాపణ అయితే అంత మంచిది. నీకు ఎక్కడెక్కడో ఇప్పుడిప్పుడు ఏమో అనుకున్నాయి గుర్తుండవా? ఒకటయా అప్పుడు ముఖదర్శనం చేస్తున్నావు, ఇప్పుడు మోసం ముఖదర్శనం అంటే మోసమా కదా? ఇప్పుడు ఏ దర్శనం చేయాలి? ఏ దర్శనం? ఇక్కడ హృదయ దర్శనం చేయకపోతే అక్కడ దేవుని దర్శనం నీకు దొరుకుతుందా? ముఖస్తు చేసిన వాళ్ళకి అక్కడ సాధారణ దర్శనం వస్తుంది. అరే ఇట్లా అడగదు, ఇట్లండి అంటే నువ్వు సైతం ఇక్కడ రమ్మంటావేంటి? నేను ముఖదర్శనం చేసిన దాన్నమ్మా, మీరు కూడా అదే కదా, అందుకు మీరు రమ్మన్నా. లేదా అడ్డెళ్తాం కొన్ని ఎలాంటి అక్కడికి అక్కడ దగ్గర మంచిగా అవుతుంది. ఆడికి ఎగో కిలో మాట్లాడండి, వయసును పక్కన పెట్టండి, హోదాను పక్కన పెట్టండి, ఆ పరువులు పక్కన పెట్టండి, అన్నీ పక్కన పెట్టండి. తను తాను తగ్గించుకున్నవాడు కాబట్టి ముఖ దర్శనాలు మానేయండి, ఫ్లాటరింగ్ మానేయండి, పుట్టి మాటలు నోటితో మాట్లాడి మనుషులు ఉబ్బేయటం మానేయండి. వాస్తవం లోపల వాట్ హ్యాపెండ్, నీ మనసులో ఏమి అనుకున్నావు అది అను. నువ్వు మనసులో అనుకున్నది ఎదురు క్షమించే మనసు అనగా లేదా? అది దాన్ని ఇంకా రివీల్ అనుకున్నావా? ఆంటీ సారీ అండి, ఏంటి ఏంటమ్మా సారీ ఏం చేసావు? ఏంటో నా మనసు మంచిది కదండి, ఎవరు బట్టి అక్కడ అనుకుంటున్నాను, అది గెలుపుకుంటూ అనుకున్నాను, క్షమించడానికి అయిపోయిందా లేదా? సబ్జెక్ట్ అయిపోయిందా లేదా? అంటారా క్షమాపణలు? నీకేం కావాలి? ఇంటికి కావాలా, పనులకు రాజ్యం కావాలా, ముఖశుద్ధి కావాలా, లేకపోతే హృదయ శుద్ధి కావాలా? ఇంత ఒక్కరు చేయక్కర్లేదు కదా. ఇప్పుడు ఈ ఇంటి స్థలాన్ని విడిచి బయటకు వెళ్ళే లోపల నీకు తెలిసిన ఎంతమంది ఉన్నారు, వాళ్ళని క్షమాపణ అడుగు. ఆంటీ క్షమించండి ఆంటీ, క్షమించండి ఆంటీ. ఏంటో నన్ను క్షమాపడుతున్నావేంటమ్మా, నువ్వేం చేసావమ్మా? కాదంటే నేను సంవత్సరం నుంచి మీకు తెలుసు కదా, నన్ను చూస్తున్నారు కదా, మీరు వచ్చి ఒక కుర్చీ అయిపోతే ఏంటంటే వాళ్ళకి బుద్ధి లేనిది, కుర్చీ అయినా ఏమైనా తెలియదా అని ఒకరు బాధపడ్డారేమో అని దాన్ని క్షమాపడుతున్నాను తెలియపోయినా. తప్ప తప్పుగా నువ్వు తప్పుని క్షమాపణ అడిగేవనుకో నరకానికి వెళ్ళిపోతావు కదా. చెప్పు పల్లవ స్టెప్ వెనక స్టెప్ ముందుగా మాట్లాడితే అక్కడ ముందు రారా నువ్వు ఓ ఢిల్లీ అక్కడ కొడుకు ముందురా, అదేంటే ఆయన ముందుగా మాట్లాడు, వాడిని ఎందుకు రమ్మన్నా అనుకుంటా. వాళ్ళు ఎలాంటి వన్న వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. నేను సారి తెనాలి వెళ్ళిన పూట విశాఖపట్నానికి మన మందిలో జరుగుతూ ఉంది. జరుగుతూ స్త్రీలు 30 మంది, పురుషులు 20 మంది, మొత్తం 50 మంది కూర్చున్నారు. నేను వెళ్ళాను, వాక్యం చెప్పాను, వాక్యం చెప్పాను, అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు.
అక్కడ ఉన్నటువంటి పీటర్ నా పేరేంటి జాన్ కొడుకు లేచి దుఃఖంతో ఏడ్చుకుంటూ ఒక ఆడ మనిషిని విడిచిపెట్టకుండా, ఒక మగ వ్యక్తిని విడిచిపెట్టకుండా చర్చిలో ఉన్న వాళ్ళందరినీ కాలుబడి క్షమాపణ చేయాలి. దుఃఖంతో పశ్చాత్తాపంతో దైవం పట్టుకుంటే అది అని చేశాడు కదా. దేవుని ఆత్మ అది చేస్తారా? పట్టలేదు, నాకు పట్టలేదా? పట్టిందా మీకు దేవుని ఆత్మ? పట్టిందా? అది చేసావా? నువ్వు చేసావా? భగవంతుడు క్షమాపణ అడిగావా? సంగత క్షమాపణ అడిగావా? అంటే ఏం పట్టలేదు? ప్రతి ఏం పట్టిందన్నమాట నీకు? దేవుని ఆత్మ పట్టింది కాబట్టి ఆ పని చేయలేదురా బాబు. తిరగేసి మాట్లాడుతున్నాను నేను మీతో. దేవుని ఆత్మ అయితే అది పాపం నుంచి, నీతుల గురించి, తీర్పు గురించి చేసే ఆత్మ. నా జీవితంలో అతడు చూసినప్పుడు నాకు ఏం జ్ఞాపకం వస్తుందంటే ఆ సన్నివేశం జ్ఞాపకం వస్తుంది. Once he was touched by the Spirit of God and he was confessed and poured his heart before the congregation. ఏ విద్య ఆ అక్కకి ముందు పనికిరాదు, ఏ అందమో వారికి ముందు. మొన్న అడిగిన సంబంధం చేశారు. ఏం పిల్ల ఆ అబ్బాయిని చేసుకోని అన్నారంటగా. నాకు వద్దన్నా. ఏమంటే ఎందుకని అది మొహం అమ్మాయి కనపడలే. ఇది నాకు ఈ అందంగా కనపడుతుంది. నాట్లో ఎవళ్ళు అదే కూడా నాకు ఏ అందంగా కనపడుతుంది. అబ్బబ్బబ్బా నాకు నేను పెట్టే ఉందా అనిపించింది. నాకు అబ్బా గొప్ప అనిపించింది. ఇప్పుడు ఏమనుంది? నాకు విమర్శకుడు అర్థం అవడం లేదు. సందర్భం చెప్తాను మీకు. కాబట్టి మీరు ఆలోచించండి. నువ్వు పెద్దవాడిని అనుకుంటున్నావా? పెద్దదాన్ని అనుకుంటున్నావా? నీ హృదయాన్ని పరిశీలించుకో. పరలోకాన్ని నీ ఆత్మ సిద్ధపరచుకో. నువ్వు పరలోకం వెళ్ళి పరిగెత్తుకెళ్తుంటే సైతం ఎదురుకు వచ్చి నేను అడ్డెళ్తానని ఇటురా, లేదు నేను పరలోకం వెళ్ళాలన్నాడు. అది కాదు, ఇటురా ఉంది. అదేంటంటే నీ హృదయాన్ని సరి చేసుకున్నావా? వాళ్ళు రిటైర్డ్ అయ్యగారు వాక్యం చెప్పారు, తేటగా మాట్లాడారు, హృదయ దర్శనం చేసుకోమన్నారు. మరి అందరి దగ్గర హృదయ దర్శనం చేసుకున్నావా? మాకు ఏమన్నా అనుకుంటే క్షమాపణ అడిగావా? ఒకవేళ ఎంతో నాకు తెలియదని అనుకున్నారేమో, నేను చేసే పలికిందాలి నాకు తెలియదేమో, వాళ్ళు పిన్ అయ్యేదేమో అది అడ్వాన్స్గా అడిగితే తప్ప. చెప్పండి, తప్పు కాదు కదా. అడ్వాన్స్ స్టెప్స్ వేస్తున్న వాడి మీద ఎంతమంది ఉన్నారు? అది వేగల్స్ స్టెప్స్ వేస్తున్న వాడు ఎంతమంది ఉన్నారు? దేవుని ఆత్మ పరిచయం నీకుందా? దేవుని ఆత్మ పరిచయం నీకుందా? Did ever the Spirit of God touch your heart? నేను అలా కరిగించి నిన్ను అలా మెరుగు తిప్పేస్తుంది దేవుని ఆత్మ. దుఃఖమని ఎరుగుదవా? పశ్చాత్తాపం ఎరుగుదవా? ఒక ఇది కాలు పట్టి ఏడవ నీకు వచ్చా? ఒకసారి నేను రోజులు మన మధ్యలో చూశాను. చైత్రోళ్ళు వాటిని తక్కువ కూర్చోవడం వాళ్ళందరూ వాట్సాప్ అందరికీ క్షమాపణ అడిగారు. సరిగారు కూడా ఉన్నావా? అందరినీ కాల్ పెట్టి క్షమాపణ అడిగారు. తర్వాత కొంచెం విశాఖపట్టే ప్రార్థన చేసుకుంటానండి, బీదరికి కొంచెం ప్రార్థన చేసుకుంటాంట. ఏం చూసావు నువ్వు అక్కడ? ఏం చూసావు? దేవునాత్మ బలంగా పనిచేయడం. ఒకవేళ నీ మీద ఒక్కసారి దేవునాత్మ పని చేసిందా? దేవుని పని చేస్తే నువ్వు శుద్ధులైపోతావు. ఒకవేళ కాలుతో మళ్ళీ పడిపోయావా? మళ్ళీ తిరిగి పరిస్థితి. ఒకసారి ఇంటికి నేను మా పాపాడు మాకు ఇన్ని కంపెనీ చెట్లు
వాళ్ళు టిఫిన్ పెట్టారు. పొద్దున్నే వెళ్తే టిఫిన్ చేశారు. ఎలా చంపా నేను టిఫిన్ చేసాం మాతో పాటు మొహం కడుక్కున్నావు అన్నారు. ఏమన్నాడంటే కడుక్కున్నాను అన్నాడు. ఎందుకు ఆ ప్రశ్న వేస్తే వాడికి? అప్పుడు కడుక్కొని ఉంటాం వాడికి పొద్దున్నే అలవాటు కాబట్టి అప్పుడు ఇంకా టైము అది మొహం కలిసేపా అందుకని అదే ఇప్పుడు కడిగేమరా మొహం కడిగేదాన్ని టిఫిన్ చేసేదాన్ని తల తీసుకెళ్ళి అడిగితే నిన్న ఉదయం మొహం కూడా నేను అన్నాడంట. ఏమన్నాడు? నిన్న ఉదయం మొహం కడుక్కోలేదా? నిజమే కడుక్కున్నాడు. అది నిన్నదో ఇవాళ పనికి వస్తుందా? ఏ నాటి చేయడం పెద్ద జ్ఞానంగా వివేకం తెలివితేడా చెప్పి తప్పించుకుంటే అక్కడ ఇరుక్కుపోతాం. ఇక్కడ తప్పించుకున్నా అక్కడ ఇరుక్కుపోతాం. వద్దు, తగ్గించుకోండి, వాళ్ళని క్షమాపణ అడుక్కోండి, నువ్వు దాన్ని సరి చేసుకోనండి. దానివల్ల తప్పేమీ లేదు. అంకుల్